ఈ మధ్య కాలంలో ఈ తిరుపతి లడ్డు గురించి చాలా కాంట్రవర్సీలు అవుతుంది. నేను ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకుని లడ్డూనైతే తీసుకున్నాను. సో నేను మేజర్ గా ఫీల్ అయిన డిఫరెన్సెస్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీని యొక్క నెయ్యి వాసన, ఈ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది. దీని వల్ల లడ్డూ స్మెల్ ఇంక్రీజ్ అవ్వడమే కాదు, దాంతో పాటు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో మనం తిరుగుతుంటే చాలా మంచి వాసన వస్తుంది రైట్ నౌ అయితే. అండ్ చూడడానికైతే సేమ్ ఇంత ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. టేస్ట్ అయితే చేద్దాము దీన్ని. సో టేస్ట్ అయితే చేస్తున్నా. సో మేబీ నెయ్యి క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు గానీ మంచి ఫ్లేవర్ వస్తుంది నోట్లో అయితే. ఓవరాల్ గా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది గుడ్ అనే చెప్పాలి. ఇది ఏ పార్టీకి యాంటీగా చెప్పట్లేదు, నేను నా జెన్యూన్ రివ్యూ అయితే నేను ఇస్తున్నా. ఈ మధ్య కాలంలో ఈ తిరుపతి లడ్డు గురించి చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి. నేను ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకుని లడ్డూనైతే తీసుకున్నాను. సో నేను మేజర్ గా ఫీల్ అయిన డిఫరెన్సెస్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీని యొక్క నెయ్యి వాసన, ఈ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది. దీని వల్ల లడ్డూ స్మెల్ ఇంక్రీజ్ అవ్వడమే కాదు, దాంతో పాటు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో